జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి సిద్దిపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను ఆకస్మికంగా సందర్శించి కళాశాలలో విద్యార్థులు చదువుకునేందుకు ఉన్న తరగతి గదులు, లైబ్రరీని, వస్తువులను పరిశీలించారు. ఎమ్మెల్సీ కంప్యూటర్స్ మొదటి సంవత్సరం విద్యార్థులతో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులపై కొన్ని ప్రశ్నలు వేసి వారి సబ్జెక్ట్ నాలెడ్జ్ ని పరిశీలించారు. విద్యార్థుల కెరీర్లో సాంకేతిక పరిజ్ఞానం చాలా ఉపయోగకరంగా ఉంటుందని, అధ్యాపకుల మార్గదర్శకత్వంలో కంప్యూటర్లలో అన్ని విభాగాలను శ్రద్ధ చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ జీవన్ కుమార్ కళాశాల ఆవరణను చూపించి 325 మంది విద్యార్థినులు ప్రస్తుతం కళాశాలలో చదువుతున్నారని, వారికి క్లాస్ రూమ్లు సరిపోవడం లేదని తెలిపారు. అదనపు తరగతి గదులు, విద్యార్థుల కోసం ఒక హాస్టల్ కావాలని, ఒక సెమినార్ హాల్ కావాలని, కాలేజ్ చుట్టూ అసంపూర్తిగా ఉన్న ప్రహరీ గోడను పూర్తిగా నిర్మించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కళాశాలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. అనంతరం మహిళా డిగ్రీ కళాశాల పరిసరాల్లోని కాలనీలోని గృహాలకు త్రాగునీరు అందించేందుకు అవసరమైన ట్యాంక్ నిర్మాణానికి కళాశాల ఆవరణ మరియు పక్కనే ఉన్న మియావాకి ప్లాంటేషన్ లో స్థలాన్ని పరిశీలించాలని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ కు సూచించారు. ప్లేగ్రౌండ్ కూడా అసలు మళ్ళీ వాటరింగ్ చేస్తున్నారు. అదేమి అడిషనల్ గా అవతల ఉంది, ఇటు ఉంది, మళ్ళీ పెట్టారు. అడిషనల్ మళ్ళీ పెట్టారు. మీ కాంపౌండ్ వాళ్ళు రావాల్సింది ఇక్కడ నుంచే, ఈ కంటిన్యూషన్ ఇట్లా హాస్టల్ ఎక్కడ కడదాం అనుకున్నది? మాకున్న ప్లేస్ మొత్తం ట్రీస్ లోనే కదా. సెమినార్ హాల్స్ ఎక్కడ? సెమినార్ హాల్స్ ఇస్ 1, దెన్ హాస్టల్ ఇస్ 2, అడిషనల్ క్లాస్ రూమ్స్ దాని పైన వస్తాయి. వాట్ ఎల్స్ వాస్ దేర్? అందులో కాంపౌండ్ వర్క్ అయితే ఇది ఈజీ సార్. Plans for it. Because it's already it will be safe in all respects. And this position మీరు పని చేయండి. ముందు అసలు మియావాకిలో పెడితే ఎన్ని చెట్టు పోతున్నాయో చూడండి. దానికి కావాలంటే